టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాఘమాసం అంటేనే ఎన్నో పుణ్యతిథులు అన్నవి కనిపిస్తాయి మనకి. ముఖ్యంగా సూర్య ఉపాసన అన్నది కనిపిస్తూ ఉంటుంది. ఈ మాఘమాసం అంతా ప్రతిరోజు ఇంట్లో కాదు బయట అంటే నదీ స్నానాలు చెయ్యాలి అని అంటూ ఉంటారు. అయితే ఇలా మాఘమాసము అంటే కేవలం 1, 2 అని కాదు, నెల రోజులు కూడా ఒక పండుగ వాతావరణం. అయితే నేటి పరిస్థితుల్లో మనం ప్రతిరోజు నదికి వెళ్ళడము, స్నానం చేయటము అన్నది కనుమరుగైంది. కానీ కొన్ని పుణ్యతిథులు ఏవైతే ఉన్నాయో వాటిని నేటికి మనం ఆచరిస్తున్నాం. ఈ క్రమంలోనే మాఘమాసం వచ్చింది అన్న వెంటనే ఆ అమ్మవారి యొక్క స్వరూపం అయిన అంటే ఒక స్వరూపం అయిన సరస్వతీదేవి మనకి గుర్తుకు వస్తుంది. సరస్వతీదేవి యొక్క జన్మతిథి అని అంటారు మాఘ పంచమిని, అంటే శుద్ధ పంచమిని. కాబట్టి మాఘమాసంలో శ్రీ పంచమి అనేటప్పటికీ సరస్వతీదేవి యొక్క ఆరాధన మనకి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది కేవలం ఒక ప్రాంతం, ఒక ప్రదేశం అని కాకుండా అంతటా కనిపిస్తూ ఉంటుంది. చాలా సందర్భాలలో మనం ఈ సరస్వతీదేవి యొక్క పూజ అంటే తెల్ల పువ్వులతో చేసుకోవటము, లేకపోతే తెల్లని వస్త్రాలు అన్నవి సమర్పించటము, ఇలా తెలుపు వర్ణం అన్నది అమ్మవారు ధరించి ఉంటారు. అమ్మవారికి ఈ తెలుపు అంటే ఇష్టం అని మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే సరస్వతి కటాక్షం ఎవరికి వద్దు, అందరికీ కావాలి కదా. ఎక్కువగా సరస్వతి అంటే విద్య మాత్రమే అనుకుంటాం. ఆ విద్య కూడా బయట ఉన్న విద్య, అంటే బయట పుస్తకాలలో ఉన్న విద్య. ఈ సరస్వతి కటాక్షం చిన్న పిల్లలకి బాగా ఎక్కువగా కావాలి, పెద్దవాళ్ళకి బహుశా అంత అవసరం లేదు, ఎందుకంటే మనం చదువుకోం కదా అనే ఒక ఆలోచనతో కూడా కొంతమంది ఉంటూ ఉంటారు. కానీ నిజమైన సరస్వతి కటాక్షం ఎలా ఉంటుంది? సరస్వతి అనుగ్రహం మనకి ఎందుకు ఉండాలి? పరబ్రహ్మ స్వరూపిణి అమ్మవారివి ఎన్నో రూపాలు. ముఖ్యంగా ఈ రూపంలో రావడానికి, ఈ రూపంలో అమ్మవారు తన అనుగ్రహాన్ని ఇవ్వడానికి ఎన్నో కారణాలు ఉన్నా కనీసం కొన్ని కారణాల గురించి మనం తెలుసుకుందాం. సరస్వతి అన్న వెంటనే ఏ రకంగా ముందు మనకి విద్య గుర్తుకు వస్తుందో ఆ విద్య పక్కనే ఉండవలసింది వినయము అని అంటారు. ఎందుకంటే ఆ మాత్రంగా ఏమైనా సంపాదించిన డబ్బు కావచ్చు, విద్య కావచ్చు, పదవి కావచ్చు, భోగము కావచ్చు, మనము ఎక్కడికో వెళ్ళి కూర్చుంటాం. అంటే అహంకారం అన్నది మన వెంటే వస్తూ ఉంటుంది. కానీ అలా కాకుండా విద్య పక్కన వినయం ఎప్పుడైతే ఉంటుందో ఆ విద్యకి అంటే సరైన ఉపయోగం అన్నది ఉంటుంది. మనకి రామాయణంలో ఒక అద్భుతమైన విషయం చెప్తారు. వశిష్ఠుల వారు అక్షరాభ్యాసం చేయించారు. వారే కదా శ్రీరాముల వారికి రామ అనే పేరు పెట్టారు. 4 కుమారులకి కూడా వారే పేరు పెట్టారు, నామకరణం. అయితే ఇలా అక్షరాభ్యాసం చేయించి ఆ తర్వాత విద్య నేర్పించేటప్పుడు ఆయన గురుస్థానంలో ఉంటూ రాముడికి ఒక మాట చెప్తారట. రామ, నేను నేర్పిస్తున్న విద్య ఏదైతే ఉంటుందో ఈ విద్యని కేవలం నీ కోసమో, నీ వాళ్ళ కోసమో దీని ఉపయోగం అని కాదు, సమాజం కోసం, సమాజ శ్రేయస్సు కోసం ఈ విద్య ఉండాలి. ఇది లోక ఉపకారం కోసం దీన్ని ఉపయోగించాలి అని వశిష్ఠుల వారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం నేర్చుకున్న విద్య, మన దగ్గర ఉన్న విద్య కేవలం మన కోసమో, మన ఇంట్లో వాళ్ళ కోసమో అని కాకుండా సమాజం కోసం ఖచ్చితంగా ఇది ఉపయోగపడాలి అని చెప్తారు. అందుకే విద్య నేర్చుకోవడం అంటే వినయం ఉంటేనే మనలో ఉన్న విద్యను మనం కేవలం ప్రదర్శింప చెయ్యకుండా పంచిపెడతాం. అందుకే విద్య అంటే సరస్వతీదేవి కానీ, లక్ష్మీదేవి కానీ ప్రవాహం కోరుకుంటుంది. ఎక్కడైతే లక్ష్మీ ప్రవాహం ఉంటుందో మన దగ్గర ఉన్న డబ్బుని మనము పంచిపెట్టటము, అలాగే సత్కర్మల కోసం, ధార్మిక అవసరాల కోసం ఖర్చు పెట్టుకుంటూ ఉంటాము. అన్నీ ఇచ్చేయాలని లేదు, కొంతైనా ఆ రకంగా మనము ఖర్చు పెట్టాలి. మన దగ్గర ఉన్న విద్య కానీ, లేకపోతే ఇతరత్ర చక్కని విషయాలు ఏవైతే ఉన్నాయో, మంచి మాట కానీ ఇవి పంచి పెడితే అప్పుడు సరస్వతి అనుగ్రహం మరింతగా మన సొంతమవుతుంది అని చెప్తారు. ఇందాక మనం చెప్పుకున్నాం, తెలుపు వర్ణంతో అమ్మవారు అనుగ్రహాన్ని ఇస్తారు. అమ్మ చక్కగా తెలుపు వస్త్రాలతో మనకి కనిపిస్తారు. మరి ఈ తెలుపు దేనికి ప్రతీక? స్వచ్ఛత, జ్ఞానము, అలాగే పవిత్రత అని మనం చెప్పుకుంటాం. కానీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే తెలుపు అన్నిటినీ విడిచిపెడుతుంది. అందుకే కదా బాగా వేసవి కాలంలో ఈ తెల్లటి వస్త్రాలు వేసుకుంటే ఎండ అన్నది ఎక్కువగా శరీరానికి తగలదు అని అంటారు. నలుపు అన్నిటినీ స్వీకరిస్తుంది, తెలుపు అన్నిటినీ విడిచిపెడుతుంది. అంటే అన్ని రంగుల్ని విడిచిపెట్టేస్తే అది తెలుపు అని అంటారు. అలా అన్ని విడిచిపెట్టగలగడం అంటే వైరాగ్య భావన రావడం, ఇది చాలా అవసరం కదా.
మనం చాలా మంచిగా ఓర్పుగా ఉండాలి అన్న మనలో ఉన్న కోపాన్ని విడిచిపెట్టాలి, మనలో ఉన్న ద్వేషాన్ని విడిచిపెట్టాలి, అహంకారాన్ని విడిచిపెట్టాలి, మోహాన్ని విడిచిపెట్టాలి, ఎదురుగా ఎప్పుడు పడితే అప్పుడు కమ్మేస్తున్న మాయను విడిచిపెట్టాలి. ఇలా ప్రతి క్షణం విడిచిపెట్టగలగాలి. మనకి బోళ్ళంత సంపద ఉంటే దాని మీద వ్యామోహం విడిచిపెట్టి దాన్ని ధార్మికమైన విషయాల కోసం ఉపయోగించగలగాలి. మన దగ్గర విద్య ఉంటే నలుగురికి పంచి పెట్టగలగాలి. మన మాట వల్ల, మన వాక్కు వల్ల ఇతరులకి సహాయపడేటట్టుగా మనం ప్రవర్తించాలి. ఇదంతా కూడా విడిచిపెట్టడంలో ఉంది. విడిచిపెట్టకపోతే దాన్ని మనం పట్టుకుంటాం. అంటే ఏదైనా ఇది నాది అని పట్టుకుంటే దాన్ని ఎప్పుడు విడిచిపెట్టాం. అప్పుడు మనలో ఉన్న సరస్వతి, మనలో ఉన్న లక్ష్మి అనుగ్రహం అంతా మనకే ఉంటుంది. అలా అయితే ఉంటుందా? ఉండదు. ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుందో కూడా మనకి తెలియదు. కాబట్టి ఈ తెలుపు వస్త్రాలతో అమ్మ కనిపించటానికి అర్థం అమ్మ అవే ధరిస్తారా అన్నది కాదు. బ్రహ్మ స్వరూపానికి ఒక రూపం అన్నది ఉండదు. అది ఒక కాంతి స్వరూపం. కానీ మనం సరస్వతీదేవి అన్న వెంటనే ఆవిడ వీణ పట్టుకున్నట్టు, ఆవిడ హంసవాహినిగా, అలాగే ఆవిడ తామర పువ్వులో కూర్చున్నట్టుగా ఇలా మనకి ఎందుకు చెప్తారు అంటే వీటి వల్ల కూడా మనం అమ్మ ఎటువంటి మాటలు మనకి నేర్పిస్తోంది, ఎలా ఉండమని చెప్తోంది, ఇవన్నీ కూడా గ్రహించగలగాలి. అందుకే ఈ తెలుపు అనేటప్పటికీ ఇది దీనికి ప్రతీక. కాబట్టి ఆ విడిచిపెట్టడము అన్నది అలవాటు చేసుకోవాలి. వ్యామోహము అన్నది లేకపోయినప్పుడు ఖచ్చితంగా మన దగ్గర ఉన్నది మనము ఎంతో సంతోషంగా అందరికీ ఇస్తామన్నమాట. ఎవరో చెప్పారని కాదు, లేకపోతే సరే ఇలా ఇచ్చేస్తే పుణ్యం వస్తుంది అని చాలా కష్టపడి బాధతో మన దగ్గర ఉన్నది ఇస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇక ముఖ్యంగా అమ్మ తామర పువ్వులో కూర్చుంటారు కదా, మరి ఆ తామర పువ్వు అన్న వెంటనే, ఆ పద్మం అన్న వెంటనే వికసనము మనకి గుర్తుకు రావాలి. సరస్వతి కటాక్షానికి మొదటి మెట్టు ఏది అంటే, సరస్వతి కటాక్షం మనకి కావాలి అంటే ముందుగా మనం ఏం అడగాలి? సరస్వతి కటాక్షం ఉంది అంటే మన దగ్గర ఏముండాలి? ఇది పోల్చుకోవాలి. ఇందులో ప్రథమ స్థానంలో ఉంటుంది. అంటే మొట్టమొదటి మెట్టు ఏదైతే ఉందో దాన్ని బుద్ధి అంటారు. అంటే బుద్ధి ఏదైతే ఉందో అందరికీ ఉంటుంది, కానీ అది దాని స్వస్థానంలో ఉండగలగాలి. బుద్ధి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ఎప్పుడైతే అది స్థానం తప్పుతూ ఉంటుందో అప్పుడు మన బుద్ధి పోతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనము సత్ప్రవర్తనని విడిచిపెడతాం, ధర్మాన్ని విడిచిపెడతాం, అంతే కదా. బుద్ధి లేకే చాలా కష్టాలు మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం, అవతల వాళ్ళని ఇబ్బంది పెడతాం. ఈ బుద్ధి గనక ఉంటే, స్వస్థానంలో ఉంటే, భగవంతుడు ఎలా ఇచ్చి పెట్టాడో, ఎలా పంపించాడో ఆ బుద్ధిని అలా ఉపయోగించుకుంటే పర్వాలేదు. కానీ ఆ బుద్ధి అన్నది స్థానాన్ని మారుతూ ఉంటుంది. అందుకే ఈ వికసనము అనేటప్పటికీ బుద్ధి ప్రచోదనం. కాబట్టి గాయత్రి మంత్రానికి ఉన్న శక్తి ఏమిటి అంటే బుద్ధిని ప్రచోదింప చేస్తుంది. అలా చిన్న చిన్న కోరికలు గాయత్రి మంత్రం చదివితే ఇది అది అది ఇది అని కాదు, బుద్ధి అన్నది వికసిస్తుంది. మళ్ళీ గాయత్రి ఎవరు అంటే సరస్వతీదేవే కదా, వాగ్దేవి. అంటే వాగ్దేవి సరస్వతీదేవి కటాక్షం కావాలి అంటే బుద్ధి అడగగలగాలి. అమ్మవారి అనుగ్రహం ఉంది అంటే మనం బుద్ధితో మెలుగుతున్నామా లేదా, ఇది మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఇలా ఈ బుద్ధి అన్నది ఉన్నప్పుడు ముందుగా మనకేమర్థమవుతుంది అంటే జ్ఞానంతో ఒక విషయాన్ని పోల్చుకుంటాం. ఆ జ్ఞానం అంటే మళ్ళీ బయట ప్రపంచానికి సంబంధించి నాకు అన్నీ తెలుసు, నేను బాగా బ్రతకగలను, బాగా సంపాదించుకుంటున్నాను అన్నది కాదు. చూడవలసిన వాడు చూడకుండా ఉంటాడా, చూస్తూనే ఉంటాడు కదా అనే జ్ఞానం ఉండాలి. ఇంతకీ ఎవరా చూడవలసిన వాడు? స్థితికర్త అయిన శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు అంతటా నిండి ఉన్నాడు. అదే కదా విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటి నామం విశ్వం. విశ్వమంతా వ్యాప్తి చెంది ఉన్నాడు. ఎన్నోసార్లు విష్ణు సహస్రనామాలు చదువుకుంటాం, ఎన్నోసార్లు విష్ణువుని ఆరాధిస్తాం, కానీ అంతటా విష్ణువు ఉన్నాడు అనే మాటని చాలా జాగ్రత్తగా అలవాటు చేసుకుంటూ మన జీవితంలో మనం దాన్ని పాటించగలగడం బహుశా కష్టం. కాబట్టి ఈ సరస్వతి కటాక్షం ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అంటే ఎవరైతే చూడవలసిన వాడు ఉన్నాడో ఎప్పుడు చూస్తూ ఉంటాడు. ఎవరిని చూస్తూ ఉంటాడు? మనల్ని చూస్తూ ఉంటాడు. అందుకే మనం ఏదైనా తప్పు చేసినా, తప్పుగా మాట్లాడినా, మనం దుష్ప్రవర్తనతో ఉన్నా ఎవరూ చూడలేదులే, ఎవరికీ తెలియలేదులే, పర్వాలేదు అని అనుకుంటాం. కానీ అలా ఉండదుగా. చూడవలసిన వాడు చూడకుండా ఉంటాడా అనే ఒక ప్రశ్న వేసుకోవాలట. అలా ప్రశ్న వేసుకుంటే చూస్తూనే ఉంటాడు కదా, ఎక్కడున్నా చూస్తున్నాడు. అలా భగవంతుడు చూస్తున్నాడు అంటే తప్పు చెయ్యవచ్చా? చెయ్యకూడదు, చెయ్యను అనే ఆలోచన కావాలి. ఇది జ్ఞానం అంటే. ఇటువంటి జ్ఞానాన్ని సరస్వతి కటాక్షం అంటారు.
ఇక దారిద్ర్యం లేకపోవడం సరస్వతీ కటాక్షం అంటారు. దారిద్ర్యం అంటే మళ్ళీ కేవలం డబ్బులు లేకపోవడం అన్నది కాదు, సత్ప్రవర్తనతో మనం ఉండలేకపోవడం, ఇది కూడా సరస్వతీ కటాక్షం లేకపోవడమే. కాబట్టి దారిద్ర్యం అంటే ఏమిటి? కేవలం డబ్బు లేకపోవడం అన్నది కాదు, ఎంతో సంతోషంగా ఇవ్వగలగడం అంటే ఇచ్చే స్థాయి లేకపోవడం. అంటే నేనేది ఎవరికి ఇవ్వలేకపోతున్నాను, ఒక మాట సహాయమైనా ఇవ్వచ్చు కదా. కాబట్టి ఏమీ ఇవ్వలేని పరిస్థితి ఏదైతే ఉంటుందో, కేవలం నా దగ్గర ఉన్నది నేనే అనుభవిస్తాను, నా చుట్టూ నా పిల్లలు, నా వాళ్ళు, నా తల్లిదండ్రులు అంటే ఒక గీత అన్నది గీసుకుని నా వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది అని అనుకుంటే గనక అంతకన్నా పెద్ద దారిద్ర్యం ఇంకొకటి లేదన్నారు. కాబట్టి దారిద్ర్యం అన్నది పోవాలి, సరస్వతి అనుగ్రహం ఉండాలి. మన దగ్గర ఉన్న లక్ష్మి అనుగ్రహాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే బుద్ధి ఉండాలి, అంతే కదా. బోళ్ళంత డబ్బు ఉంది, దీన్ని ఎలా ఖర్చు పెడుతున్నాం? అనవసరమైన విషయాలకి ఖర్చు పెడుతున్నామా, లేకపోతే సంపాదించినప్పుడు అది పెట్టుబడి పెట్టి మళ్ళీ అక్కడ కూడా ధర్మం తప్పుతున్నామా? దీనికి మళ్ళీ కావాల్సింది జ్ఞానం. కాబట్టి లక్ష్మీ అనుగ్రహాన్ని వినియోగించుకోవాలంటే, దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలంటే మళ్ళీ సరస్వతి అనుగ్రహం ఉండాలి, సరస్వతి కటాక్షం ఉండాలి. అలా సరస్వతి కటాక్షం ఉన్నప్పుడు ఈ జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానం కలిగినప్పుడు ఖచ్చితంగా మన వల్ల తప్పులు జరగవు, పాపాలు జరగవు. జరగనప్పుడు పుణ్యకార్యాలు చేసుకున్నా చేయలేకపోయినా పాపాలు మాత్రం చెయ్యం, తప్పులు మాత్రం చెయ్యం. ఇది చాలా జాగ్రత్తగా మనం సరస్వతి అనుగ్రహంలో ఇది ఒక మెట్టుగా భావించాలి. ఇక మనం మెట్ల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మనిషి అన్నవాడు 3 సోపానాలు, ఈ 3 మెట్లు ఖచ్చితంగా ఎక్కాలి మనిషి అన్నవాడు అని మనకి వేదం చెప్తోంది. వేదం మనకి ప్రమాణం కదా. ఈ 3 మెట్లు ఎక్కడానికి మళ్ళీ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కావాలి. అంటే శ్రీ పంచమి, వసంత పంచమి అంటే కేవలం విద్యార్థులు అక్కడ కూర్చుంటారు, పుస్తకాలు పెట్టేసుకుంటారు, మనం చదివించేస్తాము, పూజలు చేయించేస్తాము అన్నది కాదు. సరస్వతి రూపాన్ని చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా కేవలం బాహ్యంగా కనిపించే పుస్తకాలలో ఉన్న జ్ఞానం ఏదైతే ఉంటుందో, పుస్తకాలలో ఉన్న విషయం ఏదైతే ఉంటుందో, ఏదైతే మన పొట్టకూటి కోసం పనికొస్తుందో, ఉద్యోగాలు సంపాదించుకోవడానికి పనికొస్తుందో, ఇది మాత్రమే కాకుండా మనిషి అన్నవాడికి సరస్వతీదేవి అనుగ్రహం ఎలా ఉండాలి అన్నది తెలుసుకోవాలి. కాబట్టి ఈ విషయం గురించి మనం చెప్పుకుంటున్నాం. అయితే మనిషి అన్నవాడు ఒక 3 మెట్లు ఎక్కాలి అని అనుకున్నాం కదా. మొట్టమొదటి మెట్టు ఏంటి అంటే, అవతల వాళ్ళ సుఖం నా సుఖం అని అనుకోవాలట. ఇలా చాలా విషయాలలో అవతల వాళ్ళు అనేటప్పటికీ మళ్ళీ మనవాళ్ళు ఎవరైనా చాలా సుఖంగా ఉంటే, అక్కడ ఏమైనా శుభం జరిగితే మనం ఆనందంగా ఉంటాం. కానీ మన కానిది అంటే చుట్టూ ప్రపంచంలో చాలా మంది ఉంటారు కదా. చాలా సందర్భాలలో ఈర్ష్య అన్నది ఎక్కువగా దేనికి వస్తుంది అంటే, అవతల వాళ్ళు బాగుపడుతూ ఉంటే, వాళ్ళ దగ్గర ఏమైనా శుభం జరిగితే, వాళ్ళు బాగా సుఖపడిపోతూ ఉంటే, వాళ్ళు ఎందుకు ఇంత సుఖపడుతున్నారు, నేనెందుకు ఇలా ఉన్నాను అని బాధపడే అవస్థలు కూడా ఉంటూ ఉంటాయి. దాన్నే ఈర్ష్య అని అంటూ ఉంటారు కదా. మరి ఇటువంటి ఈర్ష్య ఉంటే అది చాలా ప్రమాదం. అందుకని ఈ ఈర్ష్య ఉండకూడదు అంటే, అవతల వాళ్ళ సుఖం, అక్కడ జరిగిన శుభం, మంగళత్వం, ఇది నా సుఖం, నా మంగళత్వం, నా శుభం అని అనుకోగలగాలి. అలా అనుకుంటే సరస్వతీ కటాక్షం ఉన్నట్టే. అలా అనుకోలేని పరిస్థితి ఉంటే సరస్వతీదేవినే అడగగలగాలి. ఎందుకంటే ఆ బుద్ధి, ఆ జ్ఞానం, ఆ ప్రవర్తన రావాలి కదా. ఇక రెండో మెట్టు, అవతల వాళ్ళ దుఃఖం మన దుఃఖం అని అనుకోగలగాలట. అప్పుడే కదా, భూతదయ అన్నది ఎలాగో ఇతరత్ర వేరే జీవుల పట్ల, కానీ అవతల వాళ్ళు బాధపడుతూ ఉంటే, అయ్యో వాళ్ళు ఇంత బాధపడుతున్నారు అని ఒక మాట సహాయమైనా చెయ్యవచ్చు, పర్వాలేదు, అన్ని రోజులు ఇలా ఉండిపోవు. కాబట్టి ఓర్పుతో నేర్పుతో ఉంటే ఖచ్చితంగా రోజులు మారుతాయి. మనం ఆర్థికంగా ఇంకే విధంగా సహాయం పడినా పడకపోయినా మాట సహాయమైనా చెయ్యొచ్చు కదా. అంటే అవతల వాళ్ళ దుఃఖాన్ని ముందుగా మన దుఃఖాన్ని బాధించాలి. ఎప్పుడైతే ఈ భావన ఉంటుందో ఖచ్చితంగా అవతల వాళ్ళకి మనం దుఃఖాన్ని ఇవ్వం, అంతే కదా. ఎందుకు అంటే వాళ్ళ దుఃఖం, వాళ్ళ బాధ నా బాధ. నేను బాధపడితే ఎంత బాధగా ఉంటుందో, అవతల వాళ్ళు బాధపడితే అంతే బాధగా నాకు ఉంటుంది అని అనుకోగలగాలి. ఇది చెప్పుకోవడం చాలా సులభం, వినడం ఇంకా సులభం, కానీ ఆచరించటం కష్టం. అదే సరస్వతీ కటాక్షం. అందుకే అలాంటి మంచి ఆలోచనలు ఎవరికైతే ఉంటాయో రెండో మెట్టు కూడా ఎక్కినట్టే మనిషిగా. ఇక మూడో మెట్టు అనేటప్పటికీ మన వల్ల అంటే ప్రతి ఒక్కరం కూడా నా వల్ల అవతల వాళ్ళకి ఎప్పుడూ అపకారము అన్నది జరగకూడదు, వాళ్ళు బాధపడకూడదు, వాళ్ళకి నష్టం అన్నది జరగకూడదు. ఇక్కడ కూడా
ఆ ధర్మం అనే చట్రంలో వేసి చూసుకోవాలన్నమాట. చిన్న ఉదాహరణ, మన మిత్రులు ఎవరైనా ఉన్నారు, మరి వాళ్ళు ఏదో చెడ్డ పని చెయ్యమన్నారు, అది చేస్తే వాళ్ళు సంతోషిస్తారు, లేకపోతే వాళ్ళు బాధపడతారు. అయ్యో మరి అవతల వాళ్ళని బాధ పెట్టకూడదు కదా అని మనం తప్పు పనులు చేయొచ్చు కదా అని అనుకోవడానికి లేదు. అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అంటే మన ప్రవర్తన ధర్మానికి సరిపోయిందా లేదా, ధర్మం అనే చట్రంలో వేయాలన్నమాట. వేసినప్పుడు ఏదైతే కిందకి వస్తుందో అదంతా ధర్మం, ఏదైతే ఉండిపోతుందో అది అధర్మం. కాబట్టి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అంటే వాళ్ళు తప్పుడు మార్గంలో ఆలోచిస్తున్నారా, లేదు వాళ్ళు మంచి మార్గంలో ఆలోచిస్తున్నారా, ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఇలా అవతల వాళ్ళ సుఖం నా సుఖం, వాళ్ళ దుఃఖం నా దుఃఖం, అలాగే నా వల్ల ఎప్పుడూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అనే ప్రయత్నం అయితే మనం నిరంతరం చేస్తూ ఉండాలి మనిషిగా ఉన్నంత వరకు. ఇలా ఈ 3 సోపానాలు ఎవరైతే ఎక్కుతారో వాళ్ళు సరస్వతి కటాక్షాన్ని పరిపూర్ణంగా పొందటం. ఎందుకంటే ఇలా ఉండటం, ఆచరణలో పెట్టటం నిజంగా చాలా కష్టం. ఇది చెప్పుకున్నంత సులభం కాదు. ఇక మళ్ళీ సరస్వతీదేవిని మనం ఏమడగాలి, మనం మన ప్రవర్తన గురించి మాట్లాడుకున్నాము, లేకపోతే మనిషి అన్నవాడు ఎలా ఉండాలి, విద్య పక్కన వినయం ఉండాలి. వీటన్నిటితో పాటు ఇంకొక అద్భుతమైన ఆశీర్వచనం ఏమిటి అంటే, ప్రతి ఒక్క మనిషికి భగవంతుడు వాక్కు ఇచ్చాడు. ఆ వాక్ వైభవమే సరస్వతీ కటాక్షం. ఒక్కసారిగా ఆ జ్ఞానము అన్నది పొందితే మాట్లాడేటప్పుడు తర్వాత ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, దీని అవగాహన కూడా పూర్తిగా ఉండవలసిన అవసరం లేకుండా అమ్మవారు అలాగా స్ఫురణలోకి తెచ్చేస్తూ ఉంటారట, మాట్లాడేస్తూ ఉంటారు కొంతమంది. అందుకే కాబట్టి వాళ్ళ వాక్కుకి అంత వైభవం ఎలా ఉంటుంది అంటే అది అమ్మవారి యొక్క అనుగ్రహం. కనిపిస్తుందా బయటికి? కనిపించదు, కానీ ఆ అనుగ్రహం ఉంటుంది. ఆ స్థాయికి వెళ్ళాలి అంటే మళ్ళీ అమ్మని విశేషంగా మనం కోరుకోవాలి. ఎందుకు అంటే ఈ వాక్కు అన్నది చాలా ముఖ్యము, చాలా అవసరము. అలా కేవలం భగవంతుడు మనిషికి మాత్రమే పెట్టి పంపించిన ఆభరణం అని చెప్పుకోవాలి. ఇతరత్ర జీవికి ఆ ఆభరణాలు లేవు కదా. వాక్ వైభవం అన్నది మనిషికి మాత్రమే ఉంది. మళ్ళీ ఈ వాక్కు కూడా ఎలా ఉండాలి, భగవంతుడు నాకు నోరిచ్చాడు, మాట్లాడే శక్తి ఇచ్చాడు, ఇక నేను నచ్చినట్టు మాట్లాడతాను అంటే ఎలా? కాదు కదా. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఒక మాట చెప్తారు. ఈ వాక్కు అన్నది కూడా మళ్ళీ 3 రకాలుగా ఉంటే మంచిది, అలాగే మన వాక్కు ఉండాలి అని చెప్పారు. ఎలా? తేనెలాగా తీయగా ఉండాలట, పాలలాగా కమ్మగా ఉండాలట, అలాగే ద్రాక్ష పండులాగా అది చాలా తినటానికి సులువు, తొందరగా అరిగిపోతుంది అని ద్రాక్ష పండు యొక్క ఉదాహరణ చెప్పారు. చాలా మధురంగా కూడా ఉంటుంది. ద్రాక్ష పండులాగా అంటే చాలా సునాయాసంగా మనం మాట్లాడే మాటలు అవతల వాళ్ళు జీర్ణించుకోగలగాలన్నమాట. చాలా కష్టమైన పదాలు మనం మాట్లాడి ఇబ్బంది పెడితే ఖచ్చితంగా వాళ్ళు మన మాటల్ని అలా గుర్తుపెట్టుకుంటారు. ఈ మాట అన్నారు, ఇలా అన్నారు, నన్ను ఇలా అన్నారని కదా. ఎవరైనా మనల్ని అంటే మనం బ్రతికున్నంత కాలం ఆ మాటల్ని గుర్తుపెట్టుకుంటాం. ఇలా అన్నారు, ఆ రోజు నాతో ఇలా అన్నారని. కాబట్టి తేనె అనేటప్పటికీ తీయగా ఉంటుంది. మన మాట తీయగా ఉండటం అంటే అక్కడ ఏమన్నా రుచి చూస్తామా అన్నది కాదు, అంత ప్రియంగా, అంత హితంగా. తేనె ఏ రకంగా అయితే ఆరోగ్యానికి హితం, మంచిది, అలాగే తీయగా మధురంగా ఉంటుంది. కాబట్టి అలా మన వాక్కు అన్నది ఉండాలి అని చెప్పారు. ఇంకా పాలులా కమ్మగా అంటే అలా తెల్లగా పాలులా మన వాక్కు ఎలా ఉంటుంది అన్నది కాదు. పాలు అన్నది ఇది సంపూర్ణంగా ఆహారం ఎవరైతే తీసుకోలేని పరిస్థితిలో ఉంటారో వాళ్ళు కూడా పాలు తాగుతారు కదా. ఇంకా చెప్పాలి అంటే చిన్న పిల్లలకి ఆహారం పాలే. కాబట్టి ఇది సంపూర్ణ ఆహారం అని అంటారు. ఆహారం మనం అలా భోజనం చేయలేకపోయినా పాలు తాగితే ఈ సమపాళ్ళలో ఆహారం తీసుకున్నట్టే అని అంటూ ఉంటారు. అలా సరిపడేటట్టుగా అంటే పాలలాగా కమ్మగా అంటే మన వాక్కు అవతల వాళ్ళ కడుపు నింపేయాలన్నమాట. అంటే అంత చక్కగా మనం మాట్లాడగలిగితే వాళ్ళు ఎంతో సంతోషంతో వాళ్ళ జీవితం నిండిపోవాలి. అంత శక్తి వాక్కుకు ఉంటుంది. ఆంజనేయ స్వామి ఉన్నారుగా, మరి ఆయన ఎక్కడికి వెళ్ళి ఎలా మాట్లాడినా అవతల వాళ్ళకి ఎంతో ధైర్యం, ఎంతో ఉత్సాహం, ఎంతో స్ఫూర్తిని ఇచ్చేవారు. అందుకే నేటికి కూడా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే పదాలు వాడుతూ ఉంటాం కదా. ఇవి ఆంజనేయ స్వామి సుందరకాండ మనం చదివితే చాలు
మనకి తెలిసిపోతుంది అని అంటారు. కాబట్టి మన వాక్కు ఎలా ఉండాలి అంటే, ఎంతసేపు నా గురించి నేను చెప్పుకున్నానా, ఆ విధంగా అది మధురంగా ఉందా, నా కోసమా అన్నది కాదు. అవతల వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటున్నారు ఈ వాక్కు వల్ల, ఎంత ఉపయోగం ఈ వాక్కు వల్ల అన్నది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. అనవసరంగా మాట్లాడకూడదు, ఎక్కువసేపు మాట్లాడకూడదు, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అందుకే ఇలా పోల్చారు. కాబట్టి ఈ వాక్కు అన్నది చాలా అద్భుతంగా ఉండాలి. సరస్వతి కటాక్షం. అలాగే ఎవరికి ఏమీ నేను ఇవ్వను అనే దౌర్భాగ్యపు ఆలోచనలతో ఉండకూడదు. అదే దారిద్ర్యం, అది కూడా పోవాలి అంటే సరస్వతి కటాక్షం. అన్నీ విడిచిపెట్టి వైరాగ్య భావనతో అన్నీ పంచిపెట్టగలగాలి. ప్రవాహము అన్నది ఉండాలి అంటే మళ్ళీ సరస్వతీదేవి అనుగ్రహం. ఇలా చెప్పుకుంటూ పోతే సరస్వతి అంటే కేవలం పుస్తకాలతో పని కాదు. అందుకే సరస్వతి రూపం చూసినప్పుడు అమ్మవారు ఆవిడ కుడి చేతిలో అక్షమాల పట్టుకుంటారు, జపమాల అంటారు కదా. ఇక ఎడమ చేతిలో ఆవిడ పుస్తకాలు పట్టుకుంటారు. దాని అర్థం ఏమిటి అంటే, పుస్తకాలు, పుస్తక జ్ఞానం మనందరికీ అవసరం, కావాలి బ్రతకడానికి. కానీ అంతకన్నా ముఖ్యమైనది ఇంకొకటి ఉంది. ఆ అక్షమాలనే, జపమాలనే ఆవిడ తిప్పుతూ ఉంటుంది. అంటే ఈ జపము అనేటప్పటికీ భగవద్ ధ్యానంలో, పురాణ పఠనంలో గురువు యొక్క అనుగ్రహంతో ఈ అక్షరమాల అంటే ఈ అక్షమాల, అక్షరాలు ద్వారా జ్ఞానం ఏదైతే మనం తెలుసుకుంటున్నామో అది భగవంతుడికి నచ్చేటట్టుగా ఉండాలి. ఎంత చదువుకుంటే ఏం లాభం? వినయం లేకుండా దుష్ప్రవర్తనతో ఉంటే చదువుకి ఏమీ ఉపయోగం ఉండదు కదా. మనకి ఎన్నో విషయాలు వచ్చు, కానీ మనం మనకున్న విద్యను మనం దుర్వినియోగం చేస్తున్నాం. మనకి ఆనందం కలిగేటట్టుగా ఆ విద్య వల్ల ఇంకొకళ్ళని ఇబ్బంది పెడుతున్నాం అంటే అప్పుడు ఏం లాభం? కాబట్టి అమ్మ కుడి చేత్తో ఈ అక్షమాలని తిప్పుతూ నేర్చుకున్న అక్షరాలు, నేర్చుకున్న చదువు ద్వారా జ్ఞానము అన్నది కలగాలి. దీనితో పాటు ఆ జ్ఞానము నలుగురికి ఉపయోగపడాలి అనేటట్టుగా ఎప్పుడైతే మనం అనుకుంటామో అది అసలైన సరస్వతి అనుగ్రహం అని చెప్తాను. ఈ సందర్భంలో ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకుంటే, సంగీతత్రయంలో ముత్తుస్వామి దీక్షితుల వారు మనకి పరిచయమే అంటే వారు ఎప్పుడో కాలం చేశారు. అయితే సంగీతం అని ఈ పేరు చెప్పిన వెంటనే త్యాగరాజస్వామి, అలాగే శ్యామశాస్త్రి గారు, ముత్తుస్వామి దీక్షితులు కనిపిస్తారు. అంటే వాళ్ళ చిత్రపటాలు ఎక్కువగా కనిపిస్తాయి. వాళ్లే కదా మొత్తం సంగీతత్రయం అని అంటారు. అయితే ఇప్పుడు ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే, ఎంత వినయంతో, ఎంత సేవా భావనతో ఉంటే సరస్వతీదేవిని అడగకుండానే ఆవిడ అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటుంది. ముత్తుస్వామి దీక్షితుల వారు కొంచెం చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ ఇంటికి చిదంబర స్వామి అని ఒక మహాపండితులు వచ్చారట. వచ్చి, అప్పట్లో కాశీ ప్రయాణం అంటే చాలా కష్టం కదా, వాహనాలు అవి పెద్దగా ఉండేవి కాదు. అయితే నేను కాశీకి వెళుతున్నాను, మరి పెద్దవాడిని అయిపోయాను కదా, ఒక్కడనే వెళ్ళాలంటే కష్టం, మీ అబ్బాయిని పంపిస్తావా అని తన తండ్రిని అడుగుతారట, ముత్తుస్వామి దీక్షితుల తండ్రిని. ఆయన ముందు అంటే అప్పట్లో కాశీ అంటే ఇవాళ రేపులాగా ఏదో ఒక్క రోజులో వెళ్ళొచ్చేస్తాం అన్నట్టుగా కాదుగా, బోళ్ళని రోజులు పడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే రారు, కొన్ని రోజులు ఉంటారు, మళ్ళీ ఎప్పుడు వస్తారో, ఇప్పుడులాగా మాట్లాడుకోవడాలు అవేం లేవుగా. మరి అటువంటి సమయంలో ఆయన ఆలోచిస్తున్నారట, అవునా ఈ నా కొడుకుని పంపించేయాలా, కాశీ పంపించేయాలా అని. ఈలోపు ఎవరో అక్కడ చెప్పారు, అయ్యో ఆయన మహాపండితులు, ఆయన గురువుగా ఎన్నో బోధనలు ఇస్తారు, పంపించు, ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే పంపించారు. ముత్తుస్వామి దీక్షితుల వారు కూడా నేను వెళ్ళను అని అనకుండా చక్కగా వెళ్ళారు. ఈయన్ని గురువుగా భావించారు. ఈయనకి నిత్యము సేవలు చేస్తూ అలా కాశీలో ఉండిపోయారట. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. ఒకరోజు గురువుగారు అడిగారట, అంటే అప్పటి వరకు గురువు దగ్గర నేర్చుకోవడం, గురువుగారికి సేవలు చేయటం, మీ అమ్మా నాన్నని చూడాలని నీకు అనిపించట్లేదా, మరి ఒక్కసారి ఏమైనా వెళ్ళొస్తావా, నీకేం బాధ కలగట్లేదా, ఇక్కడే కాశీలో ఇన్ని రోజులు ఉండిపోయావు కదా అంటే, ముత్తుస్వామి దీక్షితులు అంటారు, ఎక్కడ ఉన్నాము అంటే కాశీ అనేటప్పటికీ గంగా స్నానము రోజు చేస్తున్నాము, అలాగే విశ్వనాథుని యొక్క దర్శనము, విశాలాక్షిదేవి యొక్క అనుగ్రహము, గురు సేవ, ఇంతకన్నా ఏం కావాలి? కాబట్టి నాకేం బెంగగా లేదు, కాకపోతే మీరు వెళ్ళి రమ్మంటే ఒకసారి వెళ్ళొస్తాను, కానీ ఇంతకంటే ఇంకేం కావాలి జీవితంలో అన్నారట. గురువుగారు ఆ రోజు అంటే ప్రతిరోజు వాళ్ళు గంగా నది దగ్గరికి వెళ్ళి స్నానం చేయటం, ముందు గురువుగారు చేయటం, తర్వాత శిష్యుడు చేయటం అలవాటే. ఆ రోజు మాత్రం గురువుగారు అంటారు, ఇవాళ నువ్వెళ్ళి ముందు స్నానం చేయి, గంగలో మునకవే, ఆ తర్వాత ఈ రోజు సరస్వతి అనుగ్రహం నీకు కలుగుతుంది. విశేషంగా నువ్వు మునక వేసిన తర్వాత నీ చేతికి ఏది తగిలితే అది తీసుకురా అన్నారట. గురువులు, అలాంటి గురువులకి అటువంటి శక్తులు ఉంటూ ఉండేవి.
అయితే ముత్తుస్వామి దీక్షితుల వారు లోపలికి వెళ్ళారు, అంటే నది లోపలికి వెళ్ళారు, నమస్కారం చేశారు, మునగ వేశారు. ఆ తర్వాత చేతికి ఏదో తగిలింది, వారు అది బయటికి తీశారు. చూస్తే వీణ. మరి అలా గంగా నదిలో వీణ ఎవరైనా తెచ్చి పెడతారా? కాదు కదా. అది ప్రపంచంలో ఎక్కడా అటువంటి వీణ ఉండదు అంటారు. యాలి అంటారు కదా, అంటే వీణ ఆ, చివరికి మనకు ఒక మృగం యొక్క మొహం కనిపిస్తూ ఉంటుంది. దాన్ని యాలి అని అంటారు. అది కిందకి తిరిగి ఉంటుంది. కానీ కేవలం ముత్తుస్వామి దీక్షితుల వారికి దొరికిన వీణ ఏదైతే ఉందో ఆ యాలి పైకి ఉంటుందట. ఎందుకంటే విశేషం, అది సరస్వతి అనుగ్రహం. ఆ వీణ ఆయనకి అమ్మవారు ఇచ్చారు. ఆ ఇచ్చే ఆ కటాక్షం అన్నది గురు ద్వారా కలిగిందనమాట. కాబట్టి గురువు గారు ఇది దొరికిందండి అంటే సరే తీసుకునిరా అని చెప్పి ఈ రోజు నుంచి ఇది సరస్వతీదేవి యొక్క అనుగ్రహం నీకు, కాబట్టి నువ్వు ఇక అద్భుతంగా కీర్తనలు కానీ లేకపోతే ఆ పాటలు కానీ, అది అమ్మవారి యొక్క అనుగ్రహం. ఆయన ఎప్పుడు అనుకోలేదు నేను పెద్ద విద్వాంసుని అయిపోతాను, లేకపోతే వాగ్గేయకారుని అయిపోతాను, బోళ్ళని కీర్తనలు పాడేస్తానని అనుకోలేదు. కానీ ఆయన చేసిన గురుసేవ, ఆయన చేసుకున్న గంగా స్నానం, విశ్వనాథుని యొక్క దర్శనము, ఇవన్నిటి వల్ల సరస్వతి కటాక్షం ఆయనకి అడగకుండానే ఆయనకి దొరికింది. అందుకే అంటారు ముత్తుస్వామి దీక్షితుల వారి దగ్గర ఉన్న వీణ ఎవరో కాదు, సరస్వతీదేవియే ఇచ్చారు అని. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొందిన మహానుభావులు, మహాపురుషులు చాలా మంది ఉన్నారు. కానీ ఎంతో వినయంతో ఉంటారు. వాళ్ళ జీవిత చరిత్ర చదివితే ఎక్కడ ఒక్క దగ్గర కూడా వాళ్ళకి అహంకారం అన్నది ఏమాత్రం లేదు. కాబట్టి సరస్వతి కటాక్షం కొనసాగుతూనే ఉంది. సరస్వతి కటాక్షం ఉన్నవాళ్ళు శారీరకంగా వెళ్ళిపోయినా వాళ్ళు ఎప్పుడు జీవించే ఉంటారు. ఇలా మనం ఇప్పుడు ముత్తుస్వామి దీక్షితుల వారి గురించి చెప్పుకుంటున్నాం. వారు వెళ్ళిపోయి ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది కదా, కానీ ఇప్పటికీ వారు బ్రతికే ఉన్నారు. అలా ఎంతో మంది మహాభక్తులు, మహాపండితులు బ్రతికే ఉన్నారు. ఎవరి వల్ల? సరస్వతి కటాక్షం వాళ్ళకి ఉంది. కాబట్టి ఆ అనుగ్రహం వల్ల వాళ్ళు శారీరకంగా లేకపోయినా నిత్యము బ్రతికే ఉంటారు. అందుకే అంటారు సరస్వతీదేవి మాత్రమే, ఆ కటాక్షం మాత్రమే శాశ్వత కీర్తిని ఇస్తుంది. ఆ కీర్తి ఏదో ఈరోజు ఎవరో మనల్ని మెచ్చుకున్నారు, రేపు మళ్ళీ మామూలే, మనం ఉన్నంత వరకే అని కాదు. మనం వెళ్ళిపోయిన ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని యుగాలైనా కొంతమంది గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అది శాశ్వత కీర్తి. అటువంటి కీర్తి, యశస్సు ఇవ్వగలిగింది సరస్వతీదేవి. ఎంత చక్కని ప్రవర్తన ఉండాలి దానికి. అంటే ఆ ప్రవర్తన కూడా ఇచ్చేది సరస్వతీదేవి. అందుకే శ్రీ పంచమి తిథి ప్రతి సంవత్సరం వస్తుంది. కేవలం మనకి ఇన్ని మార్కులు వచ్చేయాలి అంటే, నా పిల్లలకి చదువు బాగా వచ్చేయాలి, లేకపోతే నేను ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నాను కదా అక్కడ బాగా ప్రమోషన్లు వచ్చేయాలి అన్నది కాదు. మనిషి అన్నవాడు ఏ మెట్లయితే ఎక్కాలో ఇందాక మనం చెప్పాం, అలా ఆ మెట్లు ఎక్కిన తర్వాత సరస్వతీదేవి పరిపూర్ణ అనుగ్రహాన్ని ఎలా పొందితే తరించిపోతామో అవన్నీ కూడా అడగగలగాలి. శ్రీ పంచమి తిథి అద్భుతమైన తిథి. కాబట్టి ఇలా మనం సరస్వతీదేవిని వేడుకోగలిగితే ఖచ్చితంగా మన జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. సరస్వతీదేవి ఎప్పుడూ మనతోనే ఉంటుంది. అన్ని కళలు మనకి సొంతం అవుతాయి. మనం వెళ్ళిపోయినా ఎప్పుడూ కూడా జీవించి ఉంటాం. చిట్ట చివరకు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా మోక్ష స్థాయిని మనం పొందుతాం. నమస్తే.